మీ సొంత ఊరు ఏది? మదనపల్లి. ఏం పొంగనూరుకి ఏమి? అత్తగారింటి కదా. ఎప్పుడైనా ఈ సంవత్సరం కాలంలో ఎక్కడైనా మీరు జర్నీ చేస్తే టికెట్ ఎక్కడన్నా అడిగినారా? బాగా సౌకర్యంగా ఉందా? మీకు కూడా సీట్లు కేటాయించినారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏమన్నా సమస్య ఉందా? ఇప్పుడు పొంగనూరుకి టికెట్ ఎంతో తెలుసా తల్లి? 30 రూపాయలు. అయినా పర్వాలేదు. ఇప్పుడు బస్సులు మీకోసమే, ప్రభుత్వం మహిళలకు సౌకర్యంగా ఉండాలా, అందరూ బాగా సంతోషంగా వెళ్ళాలని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీకోసమే ఈ కార్యక్రమం పెట్టారు. సౌకర్యంగా ఉందా తల్లి? రైట్, థ్యాంక్ యూ. మీకు ఆర్థిక భారం కూడా కాకూడదని మీకు ఫ్రీ పెట్టారు. ఓకే. గర్ల్స్ కాలేజ్ చదువు బాగానే చెప్తా ఉన్నారు కదా. ఏ ఊరికి పోతా ఉన్నారు? మీ సొంత ఊరు అది? మదనపల్లి. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు? కదిరోలపల్లి. కల్లూరుపల్లి ఎక్కడ? గురుంకొండ దాటి. బస్సులో టికెట్ ఏమన్నా అడుగుతా ఉన్నారా? ఏమన్నా ఈ మధ్యలో టికెట్ ఇచ్చినారా? బస్సు నిలపలేదా? ఎక్కడ తల్లి? వైజీ బస్సా? కందూరులో నిలపలేదా? అవునా? తెల్లారు వచ్చేటప్పుడు అప్పటికి మీకు కాలేజ్ దొరికిండదే? అప్పటికి నేను వచ్చినప్పుడు మీరు లేరు ఫ్లాగ్ హాయిస్టింగ్లో. ఉన్నారా? ఉన్నారు. మేము కూడా ఉన్నామమ్మా. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు బస్సులో ఏడా టికెట్లే మీకోసమే ఫ్రీ పెట్టినారు. మీరు ఎక్కడ మహిళలందరూ పిల్లలు, మీరు ఇప్పుడు చదివే పిల్లలు కూడా మీరు ఎక్కడైనా ప్రయాణిస్తే మీకు టికెట్ లేదు. ఇది ఎవరు పెట్టిండేది? చంద్రబాబు నాయుడు గారు, పెద్ద ఆయన సీఎం గారు. ఎవరు పెట్టినారమ్మా ఈ ప్రోగ్రాము? ఎస్, థ్యాంక్ యూ. ఇది మీకోసమే. कहते हैं माँ कलगिरी. क्या करते हैं तुम्हें? पढ़ लेते हैं. कहाँ पढ़ते हैं? कृष्णा रेड्डी में. पढ़ाई अच्छा पढ़ाते हैं? अब कलगिरी मदनपल्ली कैसे जाती हैं तुम्हें? कौन सी आरटीसी बस में? क्या तुम टिकट लेते हैं? क्या तुम टिकट पूछी है विचा में? या आज तुम ना फ्री बस देखो 1 साल हुआ. अगस्त 15 को दिए. कौन दिए हैं? सो चंद्रबाबू नायडू सर, सीएम. अब तुम ना जाना आना को तो कलगिरी 50 रुपये है कि टिकट है? जाने 50, आने 50. महीने कितना हुआ? 3000 होगा. साल को कितना हुआ? 30 पे 6000 होगा. 5 साल को कितना हुआ? 2,20,000 हुआ. कौन दिए से? सीएम చంద్రబాబు నాయుడు. ఓకే. మల్కచరు. మీరమ్మా? హిందూపూర్కి వెళ్తారు. కదిరికి పోయి హిందూపూర్ వెళ్తారు. మీరు ఎక్కడ వెళ్తున్నారమ్మా? వేపూర్ కోట. మీరమ్మా? మల్కల్చర్. ఎక్కడ చదువుతున్నారా మీరు? ఏం తీసుకోలేదు కదా, సంతోషంగా ఉన్నారు. ఎవరికి ఆర్థికంగా ఏం భారం లేదు కదమ్మా. బస్సులంతా ఫ్రీగా ఉన్నారు. ఎవరు పెట్టినారు ఈ కార్యక్రమము? చంద్రబాబు నాయుడు గారు. ఏం తల్లి మర్చిపోకూడదమ్మా. ఏమ్మా బాగుండారా? బస్సులంతా ఫ్రీనే కదా మీకు. ఎక్కడ పోతే కూడా టికెట్ ఇస్తున్నారా? జోరుగా చెప్పలే. టికెట్ ఇస్తున్నారా? లేదు కదా. ఆధార్ కార్డు ఉంటే చాలు కదా, బస్సులో ఫ్రీనే. మహిళా అక్క చెల్లెళ్లకు, మహిళా పిల్లలకు, స్కూల్ చదువుతున్న పిల్లలకు అందరికీ 1 సంవత్సరం అయింది పూర్తిగా బస్సుల్లో ఫ్రీ ప్రయాణం కేటాయించి. పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతతో, రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా బాగలేకపోతే కూడా ఏపీఎస్ఆర్టీసీ లాస్ట్లో ఉన్నా కూడా మాట ఇచ్చారు. మహిళా మనులకు అందరికీ నేను ఫ్రీ బస్ ఇస్తాను. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా వాళ్ళకి టికెట్ లేదన్నారు. ఇచ్చిన మాట ఇచ్చినట్లే బస్సు ప్రయాణం అంతా ఫ్రీగా జరుగుతుంది. నేను ఈరోజు దాదాపు ఒక 3 బస్సుల్లో బస్టాండ్లో ఉన్న మహిళా అక్క చెల్లెళ్ళు, అదే స్కూల్లో చదువుకున్న పిల్లలకు అందరికీ అడగడం ఏమని, ఈరోజు ఎక్కడైనా వాళ్ళకి సమస్య ఉందా, ఎక్కడైనా టికెట్ అడుగుతున్నారా, వాళ్ళ కేటాయించిన సీట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని క్లియర్ కట్గా మాట్లాడితే ఎక్కడ కూడా కానీ వాళ్ళు లేదు, మాకు చాలా సౌకర్యం ఉంది. ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు మన ఆర్ఎం గారు, 1 డిపో 2 డిపో మేనేజర్ గారు,
అదే ఎంఎఫ్లు, అదేవిధంగా ఉన్న యూనియన్ లీడర్లు అందరూ వచ్చేసారు. అదేవిధంగా పిల్లలు ఎవరైతే కాలేజ్ చదువుతున్న పిల్లలు, అదేవిధంగా ఇక్కడ ప్రయాణిస్తున్న మహిళా అక్క చెల్లెలు అందరూ మనతో ఉన్నారు. చాలా బాగున్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంకా త్వరలో బస్సెస్ ఏదైతే ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చేస్తే మనం ఏదైతే ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నామో దానికి ఆల్టర్నేట్ అయితే అదే డీజిల్ ఖర్చు, సిఎన్జి ఖర్చు రాకుండా ఉన్నప్పుడు మనకి ఎక్కడ లాస్ ఉండదు. తప్పకుండా రాష్ట్రం అంతా త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత ఇంకా ఏపీఎస్ఆర్టీసీ లాభంలో ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు ఉన్నప్పుడు 10 మంది దీంట్లో బతుకుతారు, వాళ్ళ కుటుంబాలు బాగుంటారు. అందరి కోసం మనం సౌకర్యం కల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ కూడా బాగుండాలి. 1989 యాక్ట్ ప్రకారం, మోటార్ వెహికల్ సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఒక ఫ్రీ కాంపిటీషన్, హెల్తీ సర్వీసెస్ ఉండాలా, అందరికీ ప్రజలకు సౌకర్యం ఉండేటట్టుగా ఉండాలని చెప్పి ఏదైతే యాక్ట్ క్లియర్గా చెప్తుందో అదే క్రమంగా మనం అందరం కలిసి ఏపీఎస్ఆర్టీసీ మంచి కోసం కోరుతూ ముందుకు నడుస్తామని చెప్పి సంగతి.